నమస్తే అండి. వెల్కమ్ టు ప్రసన్న హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా బిర్యానీలోనికి వెజిటేబుల్స్ చాప్ చేస్తున్నాను. ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా చీలికల్లా కట్ చేసుకోవాలి. తర్వాత టమాటోని కూడా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లిని దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని కొలతకి ఒక గ్లాస్తో 2 గ్లాసులు బియ్యంని యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం సాజీరా, 2 స్టార్ పువ్వులు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్కలు, 3 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆల్రెడీ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని యాడ్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని ఇంకా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం మగ్గినాక టమాటాలను వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని నీళ్ళు లేకుండా యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 4 గ్లాసులు వాటర్ వేసుకొని ఉప్పు ఇంకా మసాలా సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసి సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చినాక కాసేపు ఆగి లిడ్ తీసి చూస్తే మనకి పులావ్ ఆల్రెడీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా భలే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. కుక్కర్లో పర్ఫెక్ట్గా వస్తుంది. వంట చేయలేని వాళ్ళు కూడా బాగా చేయొచ్చు. నెక్స్ట్ అయితే కచంబర్ ప్రిపేర్ చేయడానికి కర్డ్ తీసుకొని కవ్వంతో చిలుక్కోవాలి. ఇలా అయితే చిన్న చిన్న బిట్స్లా లేకుండా నీట్గా ఉంటుంది కవ్వంతో చిలికితే. ఫైన్గా ఆనియన్స్ చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఓన్లీ ఆనియన్స్ యాడ్ చేసి లైట్గా సాల్ట్ వేసి రెడీ చేస్తాను. నెక్స్ట్ అయితే చికెన్ కర్రీలోనికి ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడుగుగా చాప్ చేశాను. చికెన్ మ్యారినేట్ చేయడం కోసం 1 స్పూన్ పచ్చికారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని చికెన్కి బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. తర్వాత బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసి బాండీలో వేసుకోవాలి. చికెన్ నుండి వాటర్ బయటకు వస్తూ ఉంటుంది. ఆ వాటర్ అంతా చికెన్కి ఎగిరిపోయేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం టు సిమ్లోనే జరగాలి. ఇలా చేయడం వలన చికెన్ బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా వస్తుంది. చిన్న అల్లం ముక్క, 1 వెల్లుల్లిపాయ తీసుకొని రోట్లో వేసి బాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా చికెన్ ఉడికిందో లేదో కలుపుతూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు చికెన్ ఉడికిపోయింది అని అనుకున్నప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి దంచుకున్నది వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గించేలా చేసుకోవాలి. మసాలా కోసం 1 స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 2-3 దాల్చిన చెక్క ముక్కలు, 3-4 యాలుకలు, 1 మరాఠీ మొగ్గ, 4-5 లవంగాలు, చిన్న జాజికాయ ముక్క, 1 స్టార్ పువ్వు, 2 చిన్న ఎండు కొబ్బరి ముక్కలు, 6-5 జీడిపప్పులు వేసుకొని నేను క్లిప్ మర్చిపోయాను. ఇందులో 3-4 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని స్క్రీన్లో చూపిస్తున్న విధంగా మెత్తగా పొడి చేసుకొని వేగుతున్నటువంటి చికెన్లో సరిపడినంత వేసుకోవాలి. 2-3 స్పూన్స్ వేసుకున్న తరువాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ప్లేటింగ్ కోసం చికెన్ ఫ్రైని బౌల్లోనికి వేసుకొని పైన బిర్యానీ రైస్ యాడ్ చేసుకొని స్క్రీన్లో చూపించిన విధంగా ప్లేటింగ్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా టేస్టీగా చికెన్ ఫ్రై పీస్ పులావ్ ప్రిపేర్ అయిపోయింది.